రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ జరుగుతుంది, పెన్షన్ల పండుగ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2717 కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్ పంపిణీ చేస్తున్నాం. సుమారుగా 63 లక్షల మందికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, అంటే రేపు 1వ తారీఖు కన్నా ముందే 31వ తారీఖే పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఏదంటే ఎన్డీఏ ప్రభుత్వం. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో కూడా 4000 పెన్షన్ ఇవ్వలేదు. ఇది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు 4000 పెన్షన్ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇచ్చారన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, నిజంగా ఒక పక్క వికలాంగులు ప్రజలు మరి 100% ప్రెగ్నెంట్ వారు కూడా చాలా విధాలుగా మాకు చాలా ఆసరాగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా పెనుగొండ మున్సిపాలిటీ పరిధిలో 5 కోట్ల నిధులతో కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీలు కూడా వేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మేజర్ ఇష్యూస్ ఒక పక్క పెనుగొండ కోనాపురం రోడ్డు, అదేవిధంగా రైల్వే స్టేషన్ రోడ్డు, బీటీఆర్ కాలనీలోను మరికొన్ని చోట్ల సీసీ రోడ్లు, డ్రైనేజీల సమస్య ఉంది. దగ్గరలో ఆ పనులు కూడా మొదలు పెడుతున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా పెనుగొండకి ఇంకొక ఐటీఐ కాలేజ్ కూడా మనం శాంక్షన్ చేశాం. దగ్గరలో ఐటీఐ కాలేజ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఐటీఐ కాలేజ్ కూడా మనం మొదలు పెడుతున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే మన అందరం కొన్ని సంవత్సరాలుగా ఇస్కాన్ టెంపుల్ని మనము ఇక్కడ నిర్మాణం చేయాలి, కొన్ని అనివార్య కారణాల వల్ల గత ప్రభుత్వంలో అది చేయలేకపోయారు. కాబట్టి శ్రీ ముఖ్యమంత్రి గారు మేము అందరితోనూ ఇస్కాన్ వాళ్ళతో కూడా మాట్లాడడం, దగ్గరలో ఇస్కాన్ పనులు కూడా మొదలవుతున్నాయి. అది ఇక్కడ చెత్త అంతా కూడా సైక్లింగ్ క్లీన్ చేస్తున్నారు, దాన్ని కూడా షిఫ్ట్ చేసి దగ్గరలో ఇస్కాన్ టెంపుల్ పనులు కూడా మొదలు పెడుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.